హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. నిర్మల్ జిల్లా బాయిన్సా మండలంలోని దేగాం గ్రామంలో పల్లె దవాఖానా భవనం నిర్మించి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ భవనం ప్రారంభించడం లేదని, తక్షణమే భవనం ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తేవాలని దేగాం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రాకు వినతి పత్రాన్ని అందించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదుల విభాగంలో ఈ సమస్యను తెలియజేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించాల్సిందిగా కోరారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి మూలంగా భవనం ప్రారంభానికి నోచుకోవడం లేదని ఆమె కలెక్టర్ సమక్షంలో ఆవేదన వ్యక్తం చేశారు. संदीप संदीप నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో సోమవారం జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం PHC ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఆశా కార్యకర్తలు, ANMలు విద్యార్థులకు మాత్రలు వేయించారు. నులి పురుగుల నివారణతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్న, సోయా, జొన్న పంటలను సరైన పద్ధతిలో సంరక్షించకపోవడంతో పురుగుల బెడద పెరిగిందని ఆరోపిస్తూ మాటేగాం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి PSCS, IKP కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన పంటలను AWS కార్పొరేషన్ ఆధ్వర్యంలో మాటేగాం వ్యవసాయ మార్కెట్ గోదాంలో నిల్వ ఉంచారు. అయితే గోదాంలో నిల్వ ఉన్న ధాన్యానికి సకాలంలో పురుగుల నివారణ మందులు పిచికారీ చేయకపోవడంతో లక్క పురుగులు విస్తరిస్తున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. మా గ్రామంలో 10 సంవత్సరాల నుంచి ఇది AMC గోదామ్స్ కట్టారు. ఈ AMC గోదాంలో మార్క్ఫైడ్ వాళ్ళు కానివ్వండి, మరియు మక్క సేకరణ చేస్తున్నారు, మరియు ధాన్యం కూడా సేకరణ చేస్తున్నారు. ఈ గోదాంలో ఉన్నటువంటి మొత్తం లక్క పురుగులందరూ మా గ్రామంలో ప్రతి ఒక్క ఇంట్లో వచ్చి అందరికీ దద్దులుగిన రావడం జరుగుతుంది. ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా కానీ పట్టించుకోవడం లేవు. మరి ఇంకా రెండవది ఏంటంటే, ఈ 10 సంవత్సరాల నుంచి మా గ్రామ పంచాయతీ కూడా ఒక ట్యాక్స్ కూడా కడతలేదు. మొన్ననే ట్యాక్స్ మేము మా AMC సెక్రటరీ గారికి పంపించినాము. మరి సార్ మీకు ఉన్నటువంటి కాగితాలు మీరు అన్ని ఇవ్వండి అని చెప్పితే కూడా వాళ్ళు ఇంతవరకు కూడా స్పందిస్తలేదు. మరి నేను రెండవ నోటీస్ కూడా ఈరోజు వాళ్ళకి పంపించడం జరుగుతుంది. మరి దానివల్ల తీసుకొని కొలతలు చూసుకొని కూడా వాళ్ళకు అన్ని రకాలు కూడా ట్యాక్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ఇక్కడ వసతులు అంటే లోపల ఉన్నటువంటి రాత్రిపూట కానీ ఒక లైట్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సోమవారం రోజున నిర్మల్ అర్బన్ మండలం సోఫీనగర్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అంతర్జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆల్బెండజోల్ మాత్రల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. ఆల్బెండజోల్ మాత్రల వల్ల నులి పురుగులు నశించి రక్తహీనత రాకుండా ఉంటుందన్నారు. ప్రతి సంవత్సరం విధిగా మాత్రలను తీసుకోవాలని అన్నారు. కాన్సంట్రేషన్ కూడా పోతుంది. ఎనీమియా రావడం వల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇది కాన్సంట్రేట్ తీసుకోండి, మైక్ తీసుకోండి, చెప్పమ్మా. ఓకే, చెప్పండి. ఇంకా
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మాతృశ్రీ టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు సే నో టు ప్లాస్టిక్ బ్యాగ్స్, యూజ్ రీయూజబుల్ క్లాత్ బ్యాగ్స్ వంటి సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ సంచుల వినియోగం వల్ల పర్యావరణానికి, జంతువులకు కలిగే నష్టాలను వివరిస్తూ ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను వినియోగించాలని పిలుపునిచ్చారు. గుడిపాల మండలం పిల్లారికుప్పం పంచాయతీ పరిధిలోని పాపుసముద్రం గ్రామంలో గత 7 నెలలుగా ఏనుగుల సంచారంతో తీవ్ర నష్టం జరుగుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. గ్రామస్తుల కథనం ప్రకారం ఏనుగులు తరచూ గ్రామ పరిసర ప్రాంతాల్లోకి వచ్చి బోరుబావులు, పైపులు, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు, వ్యవసాయ పంటలు, టెంకాయ చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 50 లక్షల రూపాయల మేర ఆస్తి, పంట నష్టం జరిగినట్లు వారు తెలిపారు. పిల్లారికుప్పం గ్రామం పాపసముద్రం పంచాయతీ గత 7 నెలలుగా మాకు ఏనుగుల సమస్య తీవ్రంగా ఉంది. కావున కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. పంట పొలాలు, బోర్లు, పైపులు, ప్రతి ఒక్కటి, టెంకాయ చెట్లు ప్రతి ఒక్కటి రోజు వచ్చి డ్యామేజ్ చేస్తుంది. ఎవరు ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ వీళ్ళు కానీ వస్తారు కానీ వీటికి వచ్చి ఏమి కానీ మాకు పరిష్కారం కావట్లేదు. సో దానివల్ల మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది, అర్జీ ఇచ్చాము. దీన్ని తగు జాగ్రత్తలు తీసుకుని మాకు వెంటనే ఈ నష్టపరిహారము ఇవ్వట్లేదు, సకాలంలో నష్టపరిహారము చెల్లించట్లేదు. సో సకాలంలో ఏనుగులు రాకుండా అన్నా మాకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. జనవరి 14వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఉన్నాయి ఏనుగుల సమస్య అనేది. నిన్న రాత్రి అయితే మా ఊరికే వచ్చేసింది, ఇళ్లపై కానీ వచ్చి ఇళ్లలోకి దూరి ఏదో డ్యామేజ్ చేస్తుంది. సో నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మక్తల్ సింగారం క్రాస్ రోడ్ నుంచి 4-వే లైన్ కు శంకుస్థాపన చేసిన మంత్రి 237 కోట్ల నిధులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి మరియు చైర్మన్లు, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్లు పాల్గొన్నారు. కొత్తపల్లి కలిసి ఆత్మకూరుకి గొప్ప 123 కోట్ల బ్రిడ్జ్. కాబట్టి ప్రజలారా మనం ఆలోచన చేయాలి. మన గురించి, మన పేద బతుకుల గురించి, మన జీవన విధానాలను అర్థం చేసుకుని మన కోసం పనిచేసే ప్రభుత్వం మీరెంచుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు 1 రూపాయి రాని మక్తల్ నియోజకవర్గం ఈరోజు మా సీనియర్ అంటాడు, ఏం చేయాలన్నా మొత్తం నువ్వే తీసుకపోతే ఎట్లా అంటాడు. మా వీరపల్లి శంకర్ అంటాడు, ఏమన్నా పట్టణం పక్కన ఉండగా నువ్వే తీసుకపోతే అనా. మీకు అందరు చెప్తున్నానా, మక్తల్ నియోజకవర్గం వెనుకకి పడిపోయిందన్నా. వెనుకకి పడిపోయినా మా కర్మ దక్కై వెనుకకి నెట్టి మీద పడిందన్నా. అడిగేటోడు లేడు, మాట్లాడేటోడు లేడు, ఏడు ముట్టుకునికి కాదు, మాట్లాడడానికి ధైర్యం లేని రోజులకెచ్చి ఇప్పటికిప్పుడు మా ప్రజలందరూ కూడా ప్రశాంతమైన గాలి పీల్చుకునే సందర్భం వచ్చిందన్నా. మీ అందరూ ఆశీర్వాదం ఉండాలి, ప్రభుత్వ ఆశీర్వాదం ఉండాలి మక్తల్ నియోజకవర్గం మీద. లేకపోతే మీరు ముందుకు పోయి వెనక్కి పడిపోతే మనం చూసి మీరు బాధపడే దినం వస్తుందన్నా. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, ముఖ్యంగా నేను ఈ వేదిక సమయం లేదు, మళ్ళా గద్వాల పోవాలి, ఆడిచి వనపర్తి పోవాలి. కాబట్టి 1 నిమిషం మాట్లాడి ముగిస్తా. మనమందరము కలగన్న రోడ్డు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ యాంచా గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వర్షాలు సకాలంలో కురిసి పంటలు పండాలని, రైతుల జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా గోదావరి నది నుంచి పవిత్రమైన గంగా జలాన్ని తీసుకొచ్చి గ్రామ దేవతలకు అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజలు, నైవేద్య కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. వర్షాభావం పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఉపశమనం కలగాలని, గ్రామంలో సుభిక్షం నెలకొనాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. ఈరోజు మా ఎంచా గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో, అలాగే మా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లతో, అలాగే సర్పంచ్ గారితో, గ్రామ అధ్యక్షుడు రాజేశ్వర్ గారితో, సాయిల్ గారితో మా గ్రామంలో గత వర్షాలు కురవడం లేదు కాబట్టి మా గ్రామ దేవతలకు మా గ్రామం నుంచి జలాభిషేకం, గంగా నుంచి జలాభిషేకం చేయడం జరుగుతుంది. ఎందుకంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న ఉద్దేశంతో రైతుకు వర్షాలు లేకపోతే మన కాలం గడవదు కాబట్టి, మన పొట్ట నిండదు కాబట్టి ఈరోజు మా ఎంచా గోదావరి నది నుంచి మా గ్రామ దేవతలకు గంగా నీళ్ళు తీసుకుపోయి పోయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇది వస్తున్న ఆనవాయితీ. ఇలా జరిగిన తర్వాత వర్షాలు కురవడం జరుగుతుంది. కానీ కాకపోతే ఈ వర్ణదేవుడు కరుణించి మా గ్రామ ప్రజలని కోరిక మేరకు వర్షం పడితే రైతు బాగుంటాడు, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. అలాగే వర్షాలు కురవాలని చెప్పేసి మా గ్రామ ప్రజలందరూ కోరుకోవడం జరుగుతుంది. మా గ్రామ దేవతలు అందరూ చల్లగుంచి మా గ్రామ ప్రజలు చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. పూతలపట్టు నియోజకవర్గం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని అరగొండ ఫ్లైఓవర్ పై ఆదివారం సాయంత్రం త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి చెన్నైకి పూల లోడుతో వెళ్తున్న ఈచర్ వాహనం టైర్ అకస్మాత్తుగా పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం డివైడర్ ను ఢీకొని అనంతరం ఫ్లైఓవర్ పై ఉన్న సేఫ్టీ గోడను బలంగా ఢీకొట్టింది. అయితే వాహనం ఫ్లైఓవర్ పై నుంచి కింద పడకుండా నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. మన ఇల్లు ఉండేవారు ముగ్గురు వచ్చేది ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు అక్రమదారులతోనే చెయ్యి కలిపి నాపై దాడులు చేస్తున్నారని ఆర్డీఐ కార్యకర్త బాజీబాబు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపాడు మండలం యనమొదల గ్రామ పంచాయతీ పరిధిలో భూమిని కూటమి నాయకులు ఆక్రమించుకున్నారని, ఆక్రమణలు తొలగించమని కోరితే పంచాయతీ అధికారులు, జిల్లా కలెక్టర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా పంచాయతీ అధికారులు మీ స్థలాలపై ఫిర్యాదు చేశాడని, ఆక్రమణదారులతోనే నా మీదకు ఉసిగొల్పుతున్నారని అన్నారు. గ్రామంలో సర్వే నంబర్ 850లో ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని చెప్పి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. నాటి నుంచి నేటి వరకు ప్రతిపాడు ఎంపీడీఓ గారు కానీ, యనమల గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు కానీ పట్టించుకోవాలి. కలెక్టర్ గారిని కూడా స్పందన కలిసి ఫిర్యాదు ఇస్తే ఇంతవరకు చర్యలు లేవు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కాదు, ప్రజా సంస్థలకి వ్యతిరేక సంస్థల గుంటూరు కలెక్టర్ ఇదేంది ఆక్రమణదారులకి నా పిటిషన్ పెట్టాడని చెప్పి వాళ్ళు నా మీదకి ఉసుకొలుపుతారు పంచాయతీ అధికారులు. వాళ్ళు ప్రభుత్వ స్థలాన్ని రక్షించాల్సిన పంచాయతీ అధికారులే పట్టించుకోకపోతే ఎలా? ఒక జిల్లా కలెక్టర్ని మెజిస్ట్రేట్ గారిని దృష్టి తీసుకుని
అసలు ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. మరి మా మీద ఇలా దాడులు ప్రశ్నించిన సామాజిక నాట్య కార్యకర్తలు నా మీద దాడి చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి. ఇట్లా ఇదే ఇంకా వేరే రెవెన్యూ సమస్య కూడా ఒకటి ఉంది. ఒక అతను 4 నెలల నుంచి తిరుగుతున్నాడు. 1B నమోదు చేయమని స్వర్గాన్ని శ్రీనివాసరావు. అదేంటి ఇచ్చిన స్టేట్మెంట్లు పోయినాయి అంటున్నారు పశ్చిమ తహసీల్దార్ ఆఫీస్ వాళ్ళు. ఇంకొక ప్రతిపాడు ఎంఆర్ఎఫ్ కూడా ఈ కుక్కర్ గంగయ్య అని చెప్పి అతని స్థలం 9 సెంట్లు వేరే వాళ్ళు కలుపుకుంటే కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ పెడితే ఇంతవరకు దానిపై కూడా ఎటువంటి చర్యలు. తీరా టోటల్గా కలెక్టర్ గారి ఇది పరిధిరు గుంటూరు ప్రజా సమస్యల పరిష్కారం వస్తారు. ప్రజా సమస్యల వ్యతిరేక సంస్థలో ఉంది, పట్టించుకోవట్లేదు. దీనిపై వెంటనే విచారణ జరిపి ఆక్రమణదారులపై తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణ నుంచి విడిపించాల్సిన కోరుతాం. ఆక్రమించేసిన వీడియోలు కూడా పంచాయతీ అధికారులు చూపించాం, జిల్లా కలెక్టర్ గారు కూడా చూపించాం. ఇట్లా మా లోకాయుక్తలో కూడా ఇస్తాం అట్లా ప్రభుత్వ స్థలం ఆక్రమణ గురైందని. మరి అంత ఇష్యూ అయినప్పుడు ఒక సామాజిక నాట్య కార్యకర్తపై ఇట్లా దాడి జరిగితే మరి కనీసం ఇంతవరకు లేదు. మరి ఇది రాజకీయాలకు అనుకూలంగా పనిచేస్తారా లేకపోతే మరి ఏందనేది నాకు అర్థం కాదు. ఇది జరిగి ఒక 4 రోజులు అవుతుందండి. నేను లోకాయుక్తలో వేసుకుని 2 సంవత్సరాలు అవుతుంది. ఎటువంటి చర్యలు నా మీద దాడి చేస్తున్నారు. అదేంటే ఇదిగో పలానా అబ్బాయి మీ మీద పిటిషన్ పెట్టాడని చెప్పి యనమల పంచాయతీ సెక్రటరీ గారు, పత్తిపాడు ఎంపీడీఓ గారు మా మీద గుసుకెళ్తారు. ప్రభుత్వ స్థలం కాపాడాలి. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు దాని మీద. రాజకీయాలు ఉన్నాయండి. రాజకీయాలు యనమల ఊళ్ళో రాజకీయ నాయకులు అది తీయొద్దని చుట్టూరు ముళ్ళ చెట్లు పెట్టి మరి రైతుల్ని పంట పొలాల్లో పోకుండా బొంగులు అడ్డుపెట్టి ఉన్న ఫ్రూట్స్తో సహా పెట్టి ఇప్పుడు కూడా నేను నా సెల్లో పెట్టినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దీని గురించి రైతులకి చాలా ఇబ్బంది ఉంది. మందు కట్టలు తీసుకెళ్ళాలన్నా, ఎరువు కట్టలు తీసుకెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంది. చుట్టూరు చెట్లు పెంచి చాలా ఇబ్బంది పెడతారు. ఏ పార్టీ నాయకులు వీళ్ళందరూ ఊళ్ళో కూటమి ప్రభుత్వానండి. కూటమి ప్రభుత్వాలు అడ్డుకుంటున్నారు. దీన్ని పొలిటికల్గా రికమెండ్ చేసి ఆగుతున్నారు. నా దగ్గర సర్వే రిపోర్ట్తో సహా ఉంది. మండల కమిటీ వాళ్ళు కూడా వచ్చారు. ఎంఆర్ఓ వచ్చాడు, ప్రతిపాడు ఎస్ఐ వచ్చాడు, ఎంపీడీఓ గారు కూడా వచ్చారు. ఇది ప్రభుత్వ స్థలమే నిర్ధారించారు కూడా ఆఖరికి. నా దగ్గర ఎవిడెన్స్ మొత్తం ఉన్నాయి. ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. మీరు ప్రశ్నిస్తే దాడులు జరుగుతాయి. అదే దాడి ఇప్పుడు అదే కదా నేను ఇప్పుడు ప్రశ్నించేట ఫిర్యాదు పెట్టగానే నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. సెల్లో దాడి చేశారు నా మీద. అఫీషియల్గా నా దగ్గర ఆ వీడియోలు కూడా పెట్టా అధికారులకి, కలెక్టర్ గారు కూడా పెట్టా. మరి కలెక్టర్ గారు మరి దీని గురించి పట్టించుకొని త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. మల్కాజ్గిరి నేరేడ్మెట్లోని శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వనాథేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం చతుర్దశి సోమవారం కావడంతో దేవాలయంలో భక్తులు ఈరోజు ఉదయం ప్రదోష కాలంలో స్వామివారి గర్భగుడిలో అభిషేకాలతో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్, కార్యనిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దగ్గరుండి చూసుకున్నారు. ఓం పరమగురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. నారాయణీ నమోస్తుతే. భక్తులందరూ ఈరోజు విశేషంగా మన దేవస్థానంలో అంటే అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ్ దేవాలయంలో ఈరోజు విశేషంగా సోమవారము అంటే సోమవారంతో కూడిన ఆరుద్ర నక్షత్రం వచ్చింది కాబట్టి ఈరోజు చాలా విశేషమైనది. ఈరోజు అన్ని శివాలయాలు విశేషంగా భక్తుల తాకిడి చాలా విశేషంగా వచ్చి ఇక్కడ అభిషేకాలు చేసుకుంటున్నారు. ఈరోజు విశేషంగా ఆరుద్ర నక్షత్రం రోజు అభిషేకాలు చేసుకుంటే స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలు దక్కుతాయి. వారికి ఎలాంటి ఆటంకాలు సమస్యలున్నా కూడా తొలగిపోతాయి. ఈరోజు ఎంత విశేషమంటే ఈ యొక్క సోమవారంతో కూడిన ఆరుద్ర నక్షత్రము మళ్ళీ 52 సంవత్సరాలకోసారి వస్తుంది. అంటే అంతవరకు మనం ఉంటామో లేదో తెలియదు. అందుకే ఈరోజు ఈ విశేషమైన రోజును కూడా భక్తులందరూ విశేషంగా శివాలయానికి వెళ్ళి కనీసం ఒక చెంబు నీళ్లు పోసినా కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము దక్కుతుంది. కనుక అందరూ కూడా విశేషంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని భగవద్భక్తులందరూ కూడా శివాలయానికి వెళ్ళి తమ చేత్తో స్వయంగా ఈ అభిషేక పూజా కార్యక్రమాలు చేసుకుని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలు పొందుతారు. దీనిలో ఎటువంటి సందేహము లేదు. కనుక ఈరోజు అంత విశేషమైనది. ఎందుకంటే సోమవారంతో కూడిన ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఇది మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అంటే మళ్ళీ దాదాపుగా 52-55 సంవత్సరాలకు మాత్రమే వస్తుంది. అత్యంత విశేషమైన పవిత్రమైన విశేషమైన రోజు. సభ
3 చింతలపల్లి మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ నాయకుడు మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి సుడిగాలి పర్యటన. ఎస్ఐఆర్ ప్రతి ఒక్కరూ నింపాలని, ఒకరికి ఒకే ఓటు ఉండాలని రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. బిఎల్ఓలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో తిరుగుతూ మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. 3 చింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జాము రవి మీడియాతో మాట్లాడారు. కౌన్సిలర్ నిరంజన్, నాయకులు, ప్రజలు ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెడ్చల్ కాన్స్టిట్యున్సీలోని ఎంసీపల్లిలో మరి చైర్మన్ రవి గారు, నాయకులు, కార్యకర్తలు అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి సర్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో కాన్స్టిట్యున్సీనే కాకుండా రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో అంతటా కూడా సర్ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి ప్రతి దగ్గర విజిట్ చేయడం జరుగుతుంది. మరి ప్రతి బూత్లో బిఎల్ఓలో ప్రాబ్లం ఏముంది, వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారు, మరి ప్రజల ప్రాబ్లం ఏంది, ప్రజలలో చాలా డౌట్ ఉంది. మరి 2002 ఓటు ఉంటేనే ఓటు వస్తుంది, లేకపోతే రాదు అని. మా ఓటు లేదు, మాకు ఓటు వస్తుందా లేదని చెప్పి ప్రజల్లో ఓటర్స్కి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసి దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దేశంలో ఎక్కడ ఓటున్నా కూడా మనం ఇష్టం వచ్చిన దగ్గర ఇక్కడ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఓటు అనేది ఒకటే ఉంటుంది. ఇంతకుముందు 2 ఉన్నాయో 3 ఉన్నాయో కానీ మాత్రం ఒకటే ఓటు ఉంటుంది. ఎవరు ఓటు కూడా పోదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అవేర్నెస్ తీసుకురావాలి, మరి సక్సెస్ చేయాలని చెప్పి మేము తిరుగుతున్నాం. కానీ మరి ఈ ప్రభుత్వం కూడా ఇది పార్టీలకు అతీతంగా చేసే ప్రోగ్రాం. మరి ప్రభుత్వం కూడా కొన్ని ఇంకా ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బిఎల్ఓలు ఉన్నారు, బిఎల్ఓలకు అసలు తిండి సరిగా లేదు, తిండి ఎక్కడ తిరుగుతున్నారా, ఎక్కడ తిరుగుతున్నారా, స్టాఫ్ లేదు. వాళ్ళు ఎక్కడ తిరిగినా కూడా మరి వాళ్ళకి రెస్పాన్స్ సరిగా వస్తలేదు. మరి వాళ్ళ ఆఫీసర్లు కూడా వాళ్ళకి కరెక్ట్ వాళ్ళకు గైడ్ చేయాలి. వాళ్ళకు కూడా ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళకి కరెక్ట్ టైంలో తిండి ఉండాలి, మరి ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి. అవన్నీ కూడా వాళ్ళకి చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మా పార్టీ తరఫు నుంచి అయితే మేము పార్టీలకు ఖచ్చితంగా సర్ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మరి ప్రతి బూత్ తిరగడం జరుగుతుంది. మొత్తం ప్రతిష్టాత్మకంగా ఒకటే ఓటు ఒకటే హక్కు ఒకటే అనే ఉన్న నినాదంతో సర్ ప్రోగ్రాంలో కార్యక్రమంలో భాగంగా చింతలపల్లి మున్సిపాలిటీకి చేసినటువంటి మా ఎంపీ క్యాండిడేట్ మరియు ఇన్ఛార్జ్ అయినటువంటి రాగి లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ అనిత లాలయ్య గారికి, అదేవిధంగా లోకల్ కౌన్సిలర్ నీరజ్ గౌడ్ గారికి, అదేవిధంగా బిఎల్ఓ గారికి, మాజీ ఎంపీటీసీలకు మరియు గ్రామస్తులకు అందరికీ నమస్కారం. ఏదైనా ఎప్పుడైనా మనిషికి అనేది ఏది చేయాలన్నా ఏదైనా గుర్తించాలని అంటే భారతదేశంలో కానీ ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఓటు అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ ఓటు అనేది మనకి వేసే ముందైనా వేసే తర్వాత అయినా సరే ఆ ఎన్నుకునే వాళ్ళని బట్టి అది రాజకీయాలకు ఉంటుంది. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఓటు అనేది ఒక్కటే దగ్గర పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే గవర్నమెంట్ చేస్తుందో మంచి కార్యక్రమం. అన్నగారు చెప్పినట్టు దీనికి ఇంకా సదుపాయాలు కొన్ని మామూలుగా ఉన్నాయి. కాబట్టి అది ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇంకా కన్సల్టింగ్ ఏ అధికారులన్నా కానీ వాళ్ళకి అన్ని సదుపాయాలు వాళ్ళకి కూర్చి ఈ ఓటు అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఎక్కడైనా సరే వేరే రాష్ట్రాలలో వదిలేసి ఇక లోకల్ వాళ్ళకు కంపల్సరీ వాళ్ళు ఎక్కడున్నా ఏదున్నా ఇన్ఫామ్ చేసి ఈ బిఓలకు మనము ఇంకా ఎక్స్ట్రా స్టాఫ్ని ఇస్తే వాళ్ళు కంపల్సరీ వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంత మంచిగా నిర్వహిస్తున్నటువంటి మా వార్డులలో అయితే ఏదైతే 2 బూత్లు ఉన్నాయో 107, 108 ఇద్దరు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు బిఓలు. మనం 1705 ఫామ్స్ పంచితే ఆల్మోస్ట్ 800 రిటర్న్ గిట్ట తీసుకున్నాము. ఇంకా షిఫ్టింగ్ ఒక 20-30 షిఫ్టింగ్ పెట్టుకున్నారు. అదేవిధంగా ఒక 10-15 డెత్లు ఉన్నాయి. అవన్నీ వీళ్ళు చాలా నీట్గా చేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా మా బిఎల్ఓ గారిని స్పెషల్గా అభినందనలు తెలియజేస్తున్నాము. ఇంకా ఏదేమైనా ముందు ఈ ఓటు అనేది ప్రతి ఒక్కరూ ఎక్కడైనా ఒక దగ్గర పెట్టుకొని వాళ్ళకు సంబంధిత అది ఎక్కడైతే మనము బిఎల్ఓలో వాళ్ళకు ఫాములు సబ్మిట్ చేసి వాళ్ళు లేకున్నా వాళ్ళ ఇంటి పర్సన్తో ఏదైతే వాళ్ళు లిస్టు తీసుకున్నారో వాళ్ళు ప్రతి క్యాండిడేట్ లేకున్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి ఆ ఫామ్స్ మీరు ఇక్కడ అంగన్వాడీ సెంటర్లలో ఇవ్వచ్చు. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ ఫామ్స్ అన్ని తీసుకొని అధికారులకు పార్టీలకు అతీతంగా దీని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరి తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుసు.
రాజంపేట మండలం రేణింతల గ్రామానికి చెందిన కుంభగిరి విజయ్ కుమార్ తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ గత ఎన్నికల్లో జరిగిన పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని తనపై తన ఇంటిపై కొందరు వైసీపీ వర్గీయులు దాడి చేశారని, శనివారం తన స్నేహితులతో కలిసి బైక్ పై వెళ్తుండగా కారుతో ఢీకొట్టి బైక్ ను కాల్చివేశారని, తనను చంపాలని ప్రయత్నించారని, తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తన ఇంటికి వచ్చి తన కుమార్తెను బెదిరించి ఇంట్లో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారని ఆరోపించారు. బాధితుని ఫిర్యాదు మేరకు రాజంపేట రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాకు మొన్నటికి అతను నన్ను చంపేదని ట్రై చేశాడు. నేను మా ఫ్రెండ్ ఒకడు నరసింహ అనే పిల్లడు, నేను ఒక నాగరాజు అనే పిల్లడు, ముగ్గురు వస్తూ ఉంటే కారులో ఎర్టికా కారు గ్రే కలర్ కారులో వచ్చి మమ్మల్ని కొట్టేసాడు. కొట్టనే మేము కింద పడిపోయినాము. కింద పడిపోతే ఎవరు అని చెప్పి ఆగితే సర్లే వాళ్ళు మమ్మల్ని ఆపకుండా వెళ్ళిపోయినారు. సరే ఏంది పరిస్థితి అని చెప్పి అనుకుని మేము మన తర్వాత వచ్చేసి వాళ్ళ ఇళ్ళకాడికి పోతే వాళ్ళ ఇళ్ళకి బేగాలు వేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత అయినా కూడా మేము వాళ్ళు ఏదో అని వచ్చేసి మన పులప్తూరు దాని వెళ్ళిపోయినారు. పులప్తూరులో కూడా నేను అదే పనిగా అదో కారు ఏమైనా వస్తుందేమో చూడమని చెప్పంటే అక్కడ కూడా వాళ్ళ కూడా లెక్క చేయకుండా వాళ్ళ కూడా ఇది చేయకుండా వెళ్ళిపోయినాడు అతను కూడాను. కానీ మేము అక్కడ వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ కాడ పోయినాము. పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత మళ్ళీ మేము ఎవరు లేని చూసేసి మా కొడుకు ఉన్నాడు ఇక్కడ. అయినా కూడా ప్రభుత్వం ఉన్నా కూడా మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము. కానీ మాకు ఇంత దీనమైన పరిస్థితుల్లో మమ్మల్ని విధంగా చేసి కానీ చంపేసా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నాం మేము ఇప్పుడు. దయచేసి మీ మీడియా వాళ్ళైనా కూడా మాకు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. దయచేసి ప్లీజ్ ఇది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా పోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. ప్లస్ అదే నా కూతురు నా పిల్లలు ఉంటే నాకు 5 మంది పిల్లలు వైసీపీ వాళ్ళు వచ్చి దాడి చేసి ఈ విధంగా చేస్తే నేను లేనప్పుడు ఈ విధంగా చేసి ప్రభుత్వం ఉన్నా కూడా మేము ఏం చేయలేని పరిస్థితి. నేను పక్క టీడీపీ మనుషులు మేము, నాకు ఇంతమంది ఉన్నా కూడా మేము ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము. అయినా కూడా మాకు ఏ గెలుపు మాకు రావడం లేదు. రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవ చేసిన నాకు ఎస్ఐఆర్ కార్యక్రమంలో తనకు ఓటు లేదని మాజీ మంత్రి శనక్కాయల అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్ కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శనక్కాయల అరుణ మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా పనిచేసిన నాకే ఓటు లేదని, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. గతంలో పనిచేసిన ఎన్నికల అధికారి టిఎన్ శేషన్ చేసిన సేవలను కొనియాడారు. నా ఓటు హక్కుని కింద పెట్టినాను. నా ఓటు హక్కుని గుంటూరులో యూటిలైజ్ చేస్తూ ఉన్నాను, వాడుకుంటున్నాను. నా ఓటు హక్కుని ఎప్పుడు కూడా వినియోగించుకుని నాకు ఇష్టమైన పార్టీకి, ఒకప్పుడు ఇందిరాగాంధీకి, ఆ తర్వాత తెలుగుదేశానికి, తర్వాత బీజేపీకి, నాకు ఇష్టమైన పార్టీకి నేను ఓటు హక్కుని యూటిలైజ్ చేసుకుంటూ వచ్చా. మొన్న కొత్తగా వీళ్ళు చూస్తున్నాము సర్ ప్రోగ్రాము అంటూ వచ్చారు. వచ్చినప్పుడు శ్యామరానగర్లో మా రెసిడెన్స్ అక్కడికి వచ్చి మీకు ఓటు లేదు మేడం ఇక్కడ. సరే నేను హాస్పిటల్లో గుంటూరు 1లో మా హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ఉంటుంది అని అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చూస్తాకొచ్చి ఈ బ్యాచ్ అంతా ఇక్కడ కూడా మీకు ఓటు హక్కు లేదు మేడం అన్నారు. ఇదేంటయ్యా 45 సంవత్సరాలుగా నేను ఓటుని వాడుకుంటున్నాను, ఓటు మంత్రిగా చేశాను. 2000లో నా ఓటు వేశాను. 2000 నుంచి 2004 వరకు నేను మంత్రిగా కూడా ఉన్నాను. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ చేశాను. నాకే ఓటు హక్కు లేదంటే కామన్ మ్యాన్కి ఏం జరుగుతుందో ఏమన్నా అర్థమవుతుందా? ఓటు హక్కు ప్రతి పౌరుడి యొక్క హక్కు, అది ప్రాథమిక హక్కు, అది ఉండాలి. మరి మీరు ఇంతవరకు ఏం చేస్తున్నారు? మీ అడ్మినిస్ట్రేషన్, ఈ ఓటింగ్ డిపార్ట్మెంట్ అంతా, ఈ ఎన్నికల సంఘాలు ఏం చేస్తున్నాయి? నా ఓటే ఇట్లా ఉంటే కామన్ ఓటు ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇవాళ కలెక్టర్ గారికి చెప్పడానికి రావడం జరిగింది. ఇది ఖచ్చితంగా నా గ్రీవెన్సెస్లో నేను పెడతాను అని చాలామంది అన్నారు. ఆయన పంపించండి, నేను పంపించను. ఐఎమ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ కామన్ మ్యాన్. నేను కామన్ మ్యాన్గా వచ్చినప్పుడే ప్రజలకు అర్థం అవుతుంది. ఇదిగోండి చేశారు మా మామగారు, ఇక్కడ బస్సు ఓనరు, మేమందరం ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని గుంటూరులో ఉన్నవాళ్ళం. గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ నేను.
పీజీ స్టూడెంట్ని మా ప్రాక్టీస్ గుంటూరులో పెట్టుకుని 45 సంవత్సరాలుగా నా ప్రాథమిక హక్కు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసుకు సంబంధించి పాలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సోమవారం కుప్పం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు కుప్పం నియోజకవర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కోర్టుకు హాజరయ్యారు. 2021లో శాంతిపురం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రైతుల సమస్యలపై నిర్వహించిన ర్యాలీ సందర్భంగా అప్పటి చెంగుబళ్ల వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాళ్ల బుదుగూరు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 191/2021 కింద మొత్తం 28 మందిపై కేసు నమోదు చేశారు. నేను ఆన్ టైమా సార్ నమస్తే. ఏమన్నా మాట్లాడేది మాట్లాడినా సమానం కావాలా మీరెంత నేను కరెక్ట్ టైంకి వచ్చినాను. బయట నాకు రేపు రాంపప్పు మళ్ళీ లేట్ అవుతుంది. వాళ్ళు వస్తారేమో అంతే అంతే. అప్పుడే 27 బాగుంది సార్. ఇప్పుడు 5 నాకేం కొట్టేసిన